పవన్ కళ్యాణ్ అంటే ఒక మాస్. ఆయన హీరో వర్షిప్ అనేటటువంటి సినిమాలకి పరిమితం గాదు. ఆయన అభిమానులకు ఆయన ఒక దేవుడు. ఒక గాడ్ ఆఫ్ మాసెస్ అని పిలుచుకునేటటువంటి వ్యక్తి. ఆయన కొడుకు, ఆయన కూతురు, ఆయన భార్య అందరి మీద కూడా అదే విధమైనటువంటి గౌరవాలుంటాయి వాళ్ళ అభిమానులకి. ప్రేమ ఉంటది. దాన్ని క్యాచ్ చేసుకోవాలనుకున్నాడు ఒకడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అకీరానందన్ అంటే అతను అకీరానందన్‌కి సినిమా హీరోగా చేయించాలని చాలా రోజుల నుంచి ఉంది. పవన్ కళ్యాణ్ కొడుకు, బాలకృష్ణ కొడుకు ఇట్లాగా వీళ్ళొస్తున్నారు అన్నటువంటి ప్రచారం జరిగింది గానీ ఇంతవరకు ఏది ఫైనల్ కాలేదు. ఇప్పుడు అకీరానందన్ యాక్ట్ చేసినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఒక సినిమాని సృష్టించి, అందులో అకీరానందన్ వాయిసు, అకీరానందన్ ఫేసే పెట్టి యూట్యూబ్‌లో రిలీజ్ చేయటం. దాని మీదన కంప్లెయింట్‌తో ఒక వ్యక్తిని హైదరాబాద్‌కి చెందిన ఒకతన్ని అరెస్ట్ చేశాడని మొన్ననే మాట్లాడుకున్నాం. ఇప్పుడు చివరికి మామూలుగా ఇప్పటిదాకా ఏంటంటే అమితాబ్ బచ్చన్‌లు, రణబీర్ కపూర్‌లు లేకపోతే గనక సమంతాలు, రష్మిక మందనాలు, తర్వాత మనకి తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ ఇంకా వేయలేదనుకోండి. చిరంజీవి, రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్స్ వేశారు. సోషల్ మీడియాలో తమకి తెలియకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో డిజిటల్ ప్లాట్‌ఫారాల్లో తమ మీద ఫోటోలో, వీడియోలో సృష్టించకుండా సృష్టించిన కంటెంట్‌ని ఆయా సోషల్ మీడియాలో నుంచి డిలీట్ చేయాలని, అట్లాగే అలా చేస్తే చర్య తీసుకోవాలని వేయడం. దానికి అనుగుణంగా కోర్టు ఆదేశాలు ఇస్తా వచ్చింది. ఇప్పుడు ఇంకా హీరో కాకపోయినా హీరో కొడుకు కావడం, ఇంతకు ముందే చెప్పుకున్నట్టు గాడ్ ఆఫ్ మాసెస్‌కి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి కావడంతో అతన్ని బేస్ చేసుకుని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూవీ క్రియేట్ చేసి దాంతో సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం చేసిన వ్యక్తి అరెస్ట్ అయితే ఇప్పుడు ఆ అబ్బాయి అకీరానందన్ ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో ఆ వీడియో తొలగించాలి, ఆ కంటెంట్ మొత్తం తొలగించాలి అని. పాపం ఇంకా ఒక్క సినిమా ఆరంగేటం చేయకుండానే అతను న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితిని సృష్టించారు. ఇది అభిమానుల్ని సొమ్ము చేసుకునేటటువంటి దౌర్భాగ్యుడి పని.